స్కూల్ దగ్గరికెళ్ళి పాపకి లంచ్ బాక్స్ ఇచ్చి వస్తున్నా. వచ్చే దారిలో పోస్ట్ ఆఫీస్ పక్కన పోలీస్ స్టేషన్ ఉంది గదా! దాని పక్కనైతే ఖాళీ ప్లేస్‌లో పూల మొక్కలు పెట్టారు. చూడడానికైతే ఎంత బాగున్నాయో అసలు బండి ఆపాలి అనిపించింది. వెంటనే బండి ఆపి నేనైతే ఇంకా మొక్కల దగ్గరికైతే వెళ్ళిపోయా. మొత్తం అటు ఇటు చూసి అన్ని మొక్కలు చూసా. చూడడానికైతే ఎన్ని కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయో అసలు ఎంత బాగున్నాయో. రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా వరకు అందరికి ఇష్టం ఉంటది ఎందుకో అసలు. ఇక్కడ గులాబీ మొక్కలతో పాటు ఇంకా వేరే మొక్కలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ చామంతులు కూడా ఉన్నాయి. చామంతులు అయితే సీజన్ వేరు కాకుండా ఇంకా ఎనీ టైం పూస్తాయంట. చాలా కలర్స్ కూడా ఉన్నాయి. బాగున్నాయి. నాకు మంచిగా అనిపించినాయి. ఇంకా దాంతో పాటు అయితే మందారం పూలు కూడా ఉన్నాయి. రిక్క మందారం కలర్స్ అయితే భలే ఉన్నాయి. ఒక 2, 3 కలర్స్ అయితే విచ్చుకున్నవి. అవి చూసిన చూడండి ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో. చాలా పెద్దగా కూడా ఉన్నది పువ్వు అయితే. యెల్లో కలర్ కూడా చాలా క్యూట్ గా ఉంది. అసలు లోపల వైట్ వచ్చి బాగా అనిపించింది నాకు. ఇంకా దాంతో పాటు ఇక్కడ ఒక గులాబీ మొక్క ఉంది. ఆ పువ్వు అయితే వెరైటీ ఉంది కలర్. ఇటు పింక్ కలర్ కాదు. పింక్ కలర్ కన్నా ఇంకా కొంచెం థిక్ గా ఉంది. బాగుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ కలర్ అయితే. భలే నచ్చింది నాకు ఈ కలర్. పూల మొక్కలతో పాటు కొబ్బరి ఇంకా నిమ్మ ఇవి మామిడి కూడా పెట్టారు. దాంతో పాటు ఇక్కడైతే అసలు సన్నజాజి విరజాజి మొక్కలు ఉన్నాయి. బాగున్నాయి. దాంతో పాటు దమనం చెట్టు కూడా ఉంది. కానీ కాస్ట్ ఎక్కువ ఉంది. ఇంకా నేను తీసుకోలేదు. నాకు కావాల్సింది మెయిన్ అయితే నేను ఇక్కడ ఆగడానికి కూడా రీజన్ ఏంటంటే ఈ మొక్క. నాకు ఈ మొక్క ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ కనిపించింది అని చెప్పేసి ఇంకా తీసుకున్నా. బాగుంది ఈ మొక్క. అందులో బాగున్నది ఒకటి సెలెక్షన్ చేసి తీసుకొని అయితే ఇంటికి వచ్చాను. ఈ మొక్క పేరు మీకు తెలుసు కదా, మారేడు మొక్క. ప్రతి సోమవారం రోజు పూజ చేసే అలవాటు ఉంది కదా. సోమవారం పూజ చేసినప్పుడు ఒక్క ఆకైనా సరే శివలింగానికి అట్లా పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదంట. నేను చాలా మంది చెప్తే విన్నాను. ఇంకా ఇప్పుడైతే కొనుక్కొని వెళ్తున్నాను. ప్రతి సోమవారం పూజ పెట్టుకోవచ్చు నేను ఇక.